గుంటూరులో అరండల్పేట వైన్ మర్చెంట్స్ అసోసియేషన్ భవనంలో ఏప్రిల్ 4-5 తేదీల్లో జరిగే అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు గణరాజు పిలుపునిచ్చారు. స్థానిక అరండల్పేటలో గల కామ్రేడ్ మాదల నారాయణస్వామి భవనంలో జనరల్ కౌన్సిల్ సమావేశం పోస్టర్ను ఆదివారం ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా గణిరాజు మాట్లాడారు. అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచ దేశాలపై పెత్తనం కోసం ఆర్థిక ఆంక్షలు, దిగుమతి సుంకాలు పెంచడమే కాకుండా దురాక్రమణ దాడులకు పాల్పడుతోందని విమర్శించారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దురాక్రమణ దాడుల కారణంగా వందలాది మంది ఇరానీలు చనిపోవడమే కాకుండా చమురు రవాణా తీవ్ర సంక్షోభంలో పడిందని అన్నారు. పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, అత్యంత ఘనంగా పండుగ వాతావరణంలో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా ఆనంద సంతోషాలతోటి ఉన్నటువంటి రోజు. 1982 మార్చి 29వ తారీఖున ఆనాటి పరిస్థితుల్ని చూసి చెలించినటువంటి, ఆనాటి అవమానాల్ని చూసి ఎదిరించడానికి, ఆనాటి స్థితిగతులన్నీ సరిచేయటానికి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ అని నామకరణం చేసినటువంటి పార్టీ. దాదాపు 44 సంవత్సరాల్లోకి అడుగు పెడతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక విప్లవం. ఆనాటి పరిస్థితులను ఎదిరించి మాట్లాడే దమ్ము లేనటువంటి రోజుల్లో పార్టీని పెట్టినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన పార్టీ పెట్టడంతో 9 నెలల్లోనే సంచలనం జరిగింది. ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టిన 9 నెలలకే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ దెబ్బతోటి కాంగ్రెస్ పీఠం కదిలింది. దేశంలో సంచలనమైంది. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు ముందుకొచ్చాయి. తన ఆత్మగౌరవాన్ని, తమ హక్కుల్ని, తన రాష్ట్రం యొక్క భవిష్యత్తుని మా పార్టీలతోటే సాధ్యమని చెప్పేసి నమ్మి ముందుకొచ్చింది. అనేకమైనటువంటి పార్టీలకి ఎన్టీ రామారావు గారు మార్గదర్శకంగా నిలిచారు. పార్టీ పెట్టిన తర్వాత విప్లవాత్మకమైనటువంటి మార్పులు అనేకమైనటువంటివి తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. 2 రూపాయలకే కిలో బియ్యం పథకం కానివ్వండి, 30 రూపాయలతోటి పెన్షన్ని ప్రారంభించడం కానివ్వండి, మహిళలకి ఆస్తిలో వాటా ఇవ్వటం కానివ్వండి, జనతా వస్త్రాల విషయంలో కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంటుని ప్రక్షాళన చేయటం కానివ్వండి, ఒకటేంటి అనేకమైనటువంటి మార్పులతోటి ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీని ప్రారంభించి ముందుకు తీసుకెళ్తే, ఆయన వారసుడుగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రక్షాళనని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా, ఆ సవరణల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. ఈరోజు మహిళలకి డ్వాక్రా గ్రూపులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. దీపం పథకం తీసుకొచ్చి ఆడవాళ్ళ వంటింటి కష్టాలు తీర్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఒకటేంటి అనేకమైనటువంటి పథకాలు. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీయే ఒక విప్లవం, తెలుగుదేశం పార్టీయే ఒక సంస్కరణల పార్టీ. అట్లాగే తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఇమిడింపజేయటంలో కానివ్వండి, తెలుగు జాతి యొక్క అభివృద్ధిని కాంక్షించి అనేకమైనటువంటి విజనరీ తయారు చేయటం కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఈలోపు కొన్ని క్షుద్ర పార్టీలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. నారా లోకేష్ గారి నాయకత్వంలో భవిష్యత్తులో ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 స్థానంలో ఉండేటువంటి విధంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దటం కోసం ప్రణాళికలు సిద్ధమవుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ సందర్భంగా ఒక పిలుపునిస్తూ ఉన్నాం. 33% రిజర్వేషన్లు త్వరలో అమలు కాబోతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు పెరుగుతూ ఉన్నాయి. పెరిగిన వాటిల్లో 33% మహిళలకి రాబోతూ ఉన్నాయి. అనేకమైనటువంటి రాజకీయ అవకాశాలు రాబోతూ ఉన్నాయి. కాబట్టి మహిళల్లో నాయకత్వం పెరగాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పూనుకుంది. ఈ సందర్భంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఆవిర్భావ దినోత్సవం ఒక పండగ వాతావరణంలో జరుగుతూ ఉంది. ఇది నిజమైనటువంటి ప్రత్యేకమైనటువంటి రోజు. అమరావతికి రక్షణ చట్టం కల్పించడంలో కానివ్వండి, మహిళలకి 33% రిజర్వేషన్లు తీసుకురావడంలో కానివ్వండి, ఒక నరకాసురుణ్ణి చంపి
రాజకీయంగా సమాధి చేసినటువంటి రోజు కాబట్టి ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు.